సో గైస్ ఫైనల్లీ 1 year తర్వాత అయితే హైదరాబాద్ వెళ్ళిపోతున్నా. చిన్న రెస్టారెంట్ ఒకటి ఉంది, అది షూట్ చేద్దాం అని చెప్పేసి వెళ్తున్నా. ఓన్లీ వెజ్ రెస్టారెంట్ అంట, సికింద్రాబాద్ దగ్గర ఉంటుందంట. ఒకసారి హైదరాబాద్ వెళ్ళి 1 day ట్రిప్ మొత్తం చూసేయండి, ఎటు వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి. సో గైస్ ఫైనల్లీ అయితే సికింద్రాబాద్లో దిగాము. ఇక్కడ నుంచి ఒక 3 kilometers ఉందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్లేస్ ఎలా ఉందని చెప్పేసి చూద్దాం. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసి సో గైస్ చిన్న పనుండి అయితే మా అన్న దగ్గరికి అయితే వచ్చా, కేపీహెచ్పి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి అయితే వెళ్తాను. ఎండలేందయ్యా బాబు, ఎట్లా ఉన్నాయి. కేపీహెచ్పి ఏదో స్పెషల్ అంటగా, మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేసేయండి. ఏంట్రా చిన్న బండి వేసుకొని వచ్చావు నువ్వు, ఎంతలా ఉండి. బండి మొత్తాన్ని నువ్వే సరిపోయావు. ఇంకేడుంది ప్లేస్ మాకు. స్వాద్ ఆఫ్ సౌత్ అని ఉంది ఇక్కడ. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది మనకి డిస్క్రిప్షన్లో పెడతాం, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో బ్యాక్ సైడ్ ఉంది కదా ఇదే రెస్టారెంట్. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్నీ టేస్ట్ చేసి ఎలా ఉండేవో చెప్తాను. అంటే ప్యూర్ వెజ్ అని చెప్పారు, ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ సిగ్నేచర్ రెసిపీస్ అయితే ఇక్కడ పోస్ట్ అయితే చేశారు వాల్స్ మీద. ఇట్లా ఉంది యాంబియన్స్ అయితే. ప్లేస్ అయితే మ్యాక్సిమం కూర్చొని తినడానికి అయితే ప్లేస్ లేదు, ఓన్లీ నిలబడి తినడానికి అయితే ఇక్కడ ఉంది ప్లేస్. ఓకే, అన్ని ఐటమ్స్ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. గైస్ ఇది మైసూర్ మసాలా దోశ అంట. చూసారా మొత్తం స్టఫ్ చేశారు, మొత్తం మసాలాతో స్టఫ్ చేశారు. దీన్ని ఇట్లా మడత పెట్టి ఇట్లా తినాల. చూడండి అసలు మొత్తం గీయే. సూపర్ ఉంది దోశ అయితే, చాలా బాగుంది. సో గైస్ వీళ్ళైతే ఇప్పుడు వెజ్ థాలీ తీసుకొచ్చారు. ఇది ప్రైస్ వచ్చేసి 184 అంట. అప్రాక్సిమేట్లీ ఒక 180 వేసుకోవాలి మనం. అండ్ దీంట్లో ఐటమ్స్ వచ్చేసి కుర్మా, సాంబారు, కుర్మా సాంబారు, రసము, పప్పు, పెరుగు, ఫ్రై, స్వీట్, పచ్చడి ఇచ్చారు. రైస్ అన్లిమిటెడ్ అంట. అండ్ కాంప్లిమెంట్గా అయితే ఇది ఒక అప్పడమను, ఇది పూరి ఇచ్చాడు, ఒక 2 పూరి. మరి రైస్ టేస్ట్ అలా టేస్ట్ చేసి చెప్తున్నారు ఎలా ఉన్నా. అంటే ఇది 180 కంటే ప్రైస్కి వర్తో కాదు, ఒకసారి కామన్ చేయండి. ఫస్ట్ పప్పుతో తింటాం. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేదు, అదొకటి మైనస్. కూర్చోడానికి ప్లేస్ ఉంటే చాలా బాగుండేది. చాలా బాగుంది గైస్. ఈ సికింద్రాబాద్ స్టైల్ మంచి వెజ్ రెస్టారెంట్ కోసం చూస్తుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రండి, బాగుంది. అంటే క్వాలిటీ ఉంది. ఆల్రెడీ ఇందాక ఒక ఇడ్లీ తిన్నాను, దానివల్ల చెప్తున్నాను. ఫ్రై కూడా చాలా బాగుంది టేస్ట్. అంటే వెజ్ రెస్టారెంట్, వెజ్ తినే వాళ్ళకైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఇక్కడికి రావాలని. బాగుంది టేస్ట్. దాని తోడు ఒక పూరి, 2 పూరి ఇచ్చారు. ఇలా కుర్మాలో నంచుకొని తింటే చాలా బాగుందిరా గైస్. తప్పకుండా ఈ ప్లేస్కి రండి. మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి, బాగుంది.
గ్యాస్ ఇప్పుడైతే ఓపెన్ బటర్ మసాలా దోశ అనే ఒక ఐటమ్ తెప్పించా. ఫుల్ బటర్ మసాలా అండ్ పొడి చల్లారు, అంటే కంప్లీట్ గీ వాడుతున్నారు ఇక్కడ మాత్రం. సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఇలా తుమ్ముతుంటే మాత్రం సాఫ్ట్గా ఉంది. ఏమన్నా ఐటమా స్టార్ ఐటమ్ తింటే ఉంటే ఇట్లా కరిగిపోతుంది నోట్లోకి. అయితే చూసారా కంప్లీట్ బటర్ ఇది. 2 టైప్స్ ఆఫ్ చట్నీ, ఒక టైప్ ఆఫ్ చట్నీ అని ఒక సాంబార్ ఇచ్చారు. చూడండి ఎంత స్టఫ్. చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది సేమ్ అలాంటి దోశ చికెన్ తండా అని చెప్పేసి తమిళనాడులో బాగా ఫేమస్. అదే చూస్తున్నారా పోస్టర్ మీద చూసారా? చికెన్ తండా, అదే చికెన్ తండా. ఏదైనా ముందు చాలా మంది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ టైం నేను ఒక వీడియో తీసాను, అది కేపీహెచ్పి 12 పేజ్లో ఉంటుంది. చికెన్ తండా ఓన్లీ చికెన్ తండానే ఉంటుంది పేజ్లో. ఆ వీడియో రీచ్ రాలే ఎక్కువ, బట్ ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో. అవసరం అంటే అవసరం ఉంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంత ఫుడ్ తిన్న తర్వాత ఫైనల్కి ఇది ఒకటి టచ్ ఇస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్. కాఫీ కాదు అది. ఎలా ఉంది? ఇదిగో జిగర్ తండా, ఇది తమిళనాడులో బాగా ఫేమస్. మధురై జిగర్ తండా అంటారు. ఫస్ట్ టైమా? టేస్ట్ బాగుందంట గైస్, ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడికి వస్తే. అంబియన్స్ అయితే ఇలా ఉంది. ఫుడ్ నిజంగా చెప్తున్నా, టేస్ట్ అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది మావా. అసలుకి సికింద్రాబాద్ దగ్గరలో బెస్ట్ రెస్టారెంట్ ఏమైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే అని చెప్తా. అంత బాగుంది ఫుడ్ టేస్ట్ అయితే. ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే చెక్అవుట్ అవుతున్నాం. బ్యాక్ టు హోమ్. బాయ్.